మాఘపురాణము 7వ అధ్యాయము. లోభికి కలిగిన మాఘమాస స్నానఫలము. వశిష్ఠ మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు ఇట్లు తెలియజేశాను. పార్వతి చాలా కాలం కిందట దక్షిణ ప్రాంతమందు వసంతవాడ అను నామం కల పెద్ద నగరం ఉండెను. అందు బంగారు శెట్టు అని ఒక వైశ్యుడు ఉండెను. అతని భార్య పేరు తయారమ్మ. బంగారు శెట్టి పిసినుగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మికుటముగానున్నది. కానీ అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరంత సంపన్నుడయ్యను. కానీ ఒకనాడైనను శ్రీహరిని ధ్యానించుట కానీ దానధర్మములు చేయుట కానీ ఎరుగడు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీనం చేసుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్తాడు. ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడను. నా గ్రామము చేరవలసి ఉన్నా ఇంకనూ 10 ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద రాత్రి గడపడానికి వచ్చాను. నీకెంతైనా పుణ్యం ఉంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచారప్రతుడను. ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోయేదను అని బ్రతిమాలతాడు. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తమ అరుగుమూల శుభ్రము చేసి అందొక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రం ఇచ్చి పండుకోమని పలికెను. ఆమె దయాద్ర హృదయతకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషం చెంది విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపమని చెప్పి, ఆర్య, మాఘస్నానం చేసి వెళ్దునని అన్నారు కదా, ఆ మాఘస్నానం అనగానేమి సెలవిండు, వినుటకు కుతూహలముగానున్నది అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకుని, అమ్మ, మాఘమాసం గురించి చెప్పుట నా సఖ్యము కాదు. ఈ మాఘమాసంలో నది ఎందు గాని, తటాకం నందు గాని, లేదా నూతి ఎందు గాని సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్లు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళములతోనూ పువ్వులతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదములను స్వీకరింపవలెను. తర్వాత మాఘపురాణమును పఠింపవలెను. ఇట్లు ప్రతిదినము విడవకుండా 1 నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన దానధర్మములు చేయవలెను. చేసిన ఎడల మానవుని రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 1 నెల రోజులు చేయలేని వారు, వృద్ధులు, రోగులు ఒకరోజైనను అనగా ఏకాదశి నాడు కానీ, ద్వాదశి నాడు కానీ, లేక పౌర్ణమి నాడు కానీ పై ప్రకారము చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు, పుత్ర సంతానము కలుగును. ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను అని చెప్తాడు. బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానము చేయుటకు నిశ్చయించుకునెను. అంతలో పొరుకూరికి వెళ్ళిన తన భర్తయ్యకు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవుదునని తెలియజేశాను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి ఒంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపట కొరికి, ఒసి వెర్రిదానా, ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి? మాఘమాసం అంటే ఏంటి? స్నానమేంటి? వ్రతము దానము ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? చాలు చాలు, అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కువేయదను. డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి. ఎవరికి ఒక పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా? చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజలు చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లయి నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాం దేహి అని అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపగించినాడు. అర్ధరాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు. ఎప్పుడు తెల్లారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని ఘడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈలోగా పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకుని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరు కొంత తడు నీళ్లలో పెనుగులాడిరి. అటులు మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకొచ్చినాడు. కొన్ని సంవత్సరముల జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికి ఒక వ్యాధి సోకినది.
మరికొన్ని రోజులకు ఇద్దరు చనిపోవటచే బంగారు చెట్టిని తీసుకుని పోవుటకు యమభటులు వచ్చి కాలపాసము వేసి తీసుకుని పోవుచుండరి. తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకుని తీసుకుని పోవుచుండరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను: ఓ భటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకుపోవట ఏమి, నా భర్తను యమలోకం తీసుకుపోవట ఏమి? ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడగగా, ఓ అమ్మ, నీవు మాఘమాసములో ఒక నదిన స్నానము చేయగా నీకు ఫలము దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందులకే యమలోకమునకు తీసుకుపోవచ్చున్నాము అని యమభటులు పలికిరి. తాయారమ్మ తన భర్తని నరకానికి తీసుకువెళ్ళొద్దని యమభటుల్ని బతిమాలుతోంది. ఇంకా వారిని ఈ విధంగా ప్రశ్నిస్తోంది: నేను ఒకే దినమున స్నానం చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసం ఎలా కలిగిను అని అనగా, ఆ యమభటులకు సంశయం కలిగి ఏమీయూ తోచక చిత్రగుప్తుని వద్దకు జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసేరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యములు పట్టిక చూడగా ఇద్దరకు సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది. జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళి ఉన్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యనో అని ఆతృతగా ఉండగా బంగారు శెట్టి పుష్పక విమానం మీద వచ్చి వైకుంఠంలో దిగినాడు. భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతోషమందిరి. రాజా, వింటివా? భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగినో? భర్త దుర్మార్గుడై పిసినుగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘస్నానము చేసినందున ఇద్దరికిని వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా. కనుక మాఘస్నానము 4 రోజులు చేసినచో మరింత మోక్షదాయకమగును అనుటలో ఎటువంటి సందేహము లేదు అని వివరించాడు.